సైబర్ నేరాలు డ్రగ్స్ మహమ్మారి కట్టడికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు సీఎం రేవంత్. తెలంగాణలో డ్రగ్స్ నియంత్రణకు కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. నేరం రూపం మార్చుకుంది. సైబర్ నేరాలు డ్రగ్స్ మహమ్మారి సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయి. ఈ నేరాల వల్ల వ్యక్తులు కాదు మొత్తం జాతే నిర్వీర్యమయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఇది ఆందోళనకరమైన అంశం. మన పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన విషయం. అందుకే రాష్ట్రంలో డ్రగ్స్ మాట వినపడకూడదని కనపడకూడదని కఠినమైన నిర్ణయాలను మా ప్రభుత్వం తీసుకుంటున్నది. డ్రగ్స్ నియంత్రణ నివారణకు జీరో టాలరెన్స్ పద్ధతిని మా ప్రభుత్వం అనుసరిస్తున్నది. తెలంగాణ మాదక ద్రవ్య నిరోధక సంస్థ టీజీ న్యాప్ బలోపేతం చేశాం. సైబర్ మోసాలు నేరాల బారిన పడిన వారికి సత్వర సహాయం అందించేందుకు 1930 పేరుతో 24 గంటలు పనిచేసే కాల్ సెంటర్ని ఏర్పాటు